కంప్లీట్ అయింది. ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి బయటకు వద్దాం. ఈ పార్లమెంట్ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనతో మీకున్న ర్యాపో, కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ఆయన ఎలా బిహేవ్ అవుతున్నారు, మీతో ఎలా క్యారీ చేస్తున్నారు? అంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దిస్ టైం అండి. ఫర్ ది టైం బీయింగ్ మనం నిజంగా మాట్లాడుకోవాలి అంటే ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఈరోజు అందులోనూ మోస్ట్ ఎఫిషియెంట్ కేంద్ర మంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కానీ మోడీ గారి దృష్టిలో కానీ మంచి లుక్స్లో ఉండి ఈరోజు ఇంతవరకు పౌర రవాణా శాఖ అంటే ఏంటో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి నుంచి అది ప్రజలకు చేరువలోకి తీసుకొచ్చి ఈరోజు దాని గురించి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించి నిజంగా అట్ దిస్ ఏజ్ ఆయన ఏజ్కి మించినటువంటి బాధ్యతలు ఆయన చేస్తున్నప్పుడు కొంత టైం అనేది గతమంతా ఫ్రీగా ఉండే పరిస్థితి అయితే ఉండదు. బికాస్ ఎవ్రీవన్ నోస్ దట్. అయినప్పటికీ కూడా ఎంత బిజీగా ఉంటున్నా ఖచ్చితంగా ఆయన కాన్స్టిట్యున్సీ ఎంపీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఆ ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఆయన మోస్ట్ ఆఫ్ ది టైం గ్రీవెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉన్న మేరకు ఫోన్లు చేసి అధికారులతో మాట్లాడి చేసుకునే ప్రయత్నం చేయటం అనేది చిన్న విషయం ఏమీ కాదు. సో గతమంతా ఫ్రీగా ఇప్పుడు ఉంది అని నేనైతే చెప్పను, కానీ ఖచ్చితంగా తన పని తన టైం ఎంతవరకు కేటాయించాలో అంతవరకు అయితే ఈ జిల్లాకి కేటాయిస్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఎమ్మెల్యే విషయంలో కానీ ఎక్కడ కానీ ఆయన చేయాల్సినటువంటి పని ఆయన చేస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఇచ్చాపురంకి రామ్మోహన్ నాయుడుకి ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇచ్చాపురంలో అశోక్ టికెట్ రాకపోయినా రామ్మోహన్ నాయుడు అద్దం పగులుతుంది. రామ్మోహన్ నాయుడుకి ఎక్కువ మెజారిటీ వచ్చినా ఇచ్చాపురం నుంచి వస్తుంది. రామ్మోహన్ నాయుడుకి అయితే పదవి వచ్చినా ఎక్కువ సమరం ఎక్కడి నుంచో జరుగుతుంది. ఎలా అయితే అప్ప కనెక్ట్ అయింది? మేబీ వాళ్ళ ఫాదర్కి మా ఫాదర్కి ఉన్నటువంటి రిలేషన్ దగ్గర మొదలు పెట్టుకోవాలి. ఎర్రనాయుడు గారు మీకు తెలుసు, సో బిగ్ మ్యాన్. మన జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఆయన ట్రంప్ కార్డు. ఆయన బ్యాచ్లో ఒక వ్యక్తిగా బెందాలం ప్రకాష్ గారికి ఉండేది. సో మొదట వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి రిలేషన్ అది ఫ్యామిలీ రిలేషన్ లాగా ఉండేది. దాని కొనసాగింపుగా ఎర్రనాయుడు గారి మరణం తర్వాత అక్కడ రామ్మోహన్ నాయుడు గారిని ఎంపీ ఇన్ఛార్జిగా ప్రకటించినటువంటి సందర్భంలోనే అక్కడికి ఒక 2 నెలల గ్యాప్లోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చాపురం నియోజకవర్గానికి. సో ఆల్మోస్ట్ ఇద్దరము ఒకేసారి ఫీల్డ్లోకి రావడం. సో జిల్లాలోనే ఎక్కువ మెజారిటీ మీద ఇద్దరము ఒకేసారి ఫీల్డ్లోకి వచ్చారు. అట్ ది సేమ్ టైం ఏజ్ కూడా ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు నాతో ఉన్నంత ఫ్రీగా మిగిలిన ఎమ్మెల్యేలతో ఉండడానికి కొంత అవకాశం తక్కువ ఉంది. ఎందుకంటే ఆ ఏజ్ గ్యాప్ అనేది వాళ్ళకి సో మా ఇద్దరు ఏజ్ కూడా ఇంచుమించు 4 years డిఫరెన్స్ లోనే మాకన్నా రామ్మోహన్ నాయుడు గారు 3-4 years చిన్నాను. ఏమని పిలుస్తారు? నేను ఆయన బ్రదర్ అని పిలుస్తాను, ఆయన అన్న అని పిలుస్తాను. సో ఆ రిలేషన్ మొదటి నుంచి ఫ్యామిలీ రిలేషన్ అనుకోండి, లేకపోతే మా ఇద్దరం ఒకేసారి ఫీల్డ్లోకి రావటం అనుకోండి, ఇటువంటి దీనివల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ అడ్వాన్స్డ్గా ఇప్పుడు మా ఇద్దరము ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరం ఒకే కూపేలో మేము ట్రావెల్ చేసి గంటలు మేము మాట్లాడుకుని జోకులు వేసుకుని ఆ రిలేషన్ మొదటి నుంచి కూడా ఉండటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా నా నియోజకవర్గం అంటే మీకు తెలుసు మెజారిటీ కూడా ఈ జిల్లాలో హైయెస్ట్ మెజారిటీ ఎప్పుడైనా ఎంపీ గారికి వచ్చింది అంటే 2019లో కూడా నా నియోజకవర్గంలో వచ్చినటువంటి మెజారిటీ ఒక రకంగా ఆయన గెలుపు సహకరించినటువంటి 6,000. సో ఈ రకంగా అన్ని విషయాల్లో కూడా మా ఇద్దరికి ఒక ర్యాపో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ స్నేహం అనేది కంటిన్యూ అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. డే 0లో ఆయన పొలిటికల్ గా మీరిద్దరు ఒకసారి ఇది అయ్యారు కాబట్టి ఆ రోజు ఉన్న తీరు ఈ రోజు ఎదిగిన తీరు గురించి చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే నేను చాలా వేదికల మీద కూడా ఇది ఓపెన్ గా నేను చెప్పాను. వీఆర్ వెరీ హ్యాపీ దట్. అంటే గర్వం ఎలా ఉంటుందంటే రామ్మోహన్ నాయుడు గారు నో కాన్ఫిడెన్స్ మీద పార్లమెంట్ లో ఒక స్పీచ్ మాట్లాడారు. ఆ రోజు రియల్లీ ఐ ఫెల్ట్ గూస్ బంప్ ఫీలింగ్. ఏంటి అని అంటే నాతో పాటు ట్రైన్లో కూర్చుని కుర్రాడు, మా ఇద్దరం ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చాం, ఇద్దరం కలిసి ఒకే దగ్గర భోజనం చేసే ఇది అలాంటి పార్లమెంట్లో అలాంటి ఒక స్పీచ్ ఇవ్వగలుగుతున్నాను. ఈరోజు నేను ఒకరోజు ఢిల్లీ వెళ్ళాను ఏదో కార్యక్రమం, అక్కడ సెంట్రల్ హాల్లో కూర్చున్నాను. ఐ హ్యావ్ సీన్ ఐకే గుజరాల్ సన్ అఖిలేష్ యాదవ్ వచ్చి రామ్మోహన్ నాయుడు గారితో సెల్ఫీలు తీసుకుంటున్నాను. అండ్ సమ్వన్ సెడ్, రాము, యు ఆర్ రిప్రజెంటింగ్ యువర్ స్టేట్ వెల్ అని. జస్ట్ ఇమాజిన్ ది మ్యాగ్నానిమిటీ. చిన్న కుర్రోడే కదా. ఎక్కడి నుంచి క్యాప్చర్ చేశారు సార్ నాలెడ్జ్ అంతా? దట్ ఈస్ బార్న్ అండ్ ఇన్బిల్ట్ గాడ్స్ గ్రేస్. దట్ ఈస్ గాడ్స్ గ్రేస్, ఖచ్చితంగా గాడ్స్ గ్రేస్. ఎందుకంటే ఈరోజు
ఆ లెవెల్లో ఆ కుర్రాడు ఈరోజు 10 మందితో గుర్తించబడి ఈరోజు కేంద్ర మంత్రి ఇవ్వాలి అని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వరుసలో ఫస్ట్ పేరు ఆప్షన్ లేదు. పోనీ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి అవసరాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో కోఆర్డినేట్ చేసుకుని అది కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసే విషయంలో కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు ఆ, లోకేష్ అన్న ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ, లోకేష్ అన్న పక్కన నిలబడినటువంటి ఇలా ప్రతిదీ కూడా మీరు తీసుకున్నట్లయితే ఈ పదవి అనేది ఊరికే ఫ్లూక్ గా ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చుంటే సరే సీతారాం లాంటి 1 or 2 పీపుల్ లక్కీ పీపుల్ ఉంటారు ఫ్లూక్ లో వచ్చేసి ఫ్లూక్ లో మంత్రులు అయిపోయి. బట్ రామ్మోహన్ నాయుడు ఈజ్ నాట్ దట్ కైండ్, ఈజ్ డిఫరెంట్. సో ఆ క్యాలిబర్ కెపాసిటీ చూపిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఈరోజు రామ్మోహన్ వ్యక్తి ఉండడం అనేది నిజంగా ఇట్స్ వెరీ గాడ్ గిఫ్టెడ్ థింగ్ అండి. ఖచ్చితంగా ఈజ్ డిజర్వింగ్ క్యాన్. ఖచ్చితంగా ఆ స్థాయిలో ఉండడానికి అన్ని రకాలైనటువంటి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి రామ్మోహన్. మీ సెకండ్ బాస్ నారా లోకేష్ గారి గురించి గెలవలేని చోట మళ్ళీ గెలిచి ఇప్పుడు పార్టీని కూడా